అమ్మగారు, నాకైనా ముట్టుకుంటుంటే ఎలా అనిపించిందంటే ఏదో తుమ్మ ముళ్ళు గొచ్చుకున్నట్టుగా అనిపించింది. ఆయన నన్ను అలా చూస్తున్నప్పుడు నా కోళ్ళంతా కాలుతున్నట్టు అనిపించింది. ఈరోజు గనక ఆయన నాతో ఏదైనా తప్పుగా చేసి ఉంటే నేను అక్కడే ఉన్న చెరువులో దూకి నా ప్రాణం తీసుకుని ఉండేదాన్ని. పెద్దమ్మగారు, మీరు నాకు ఇంత దగ్గరగా ఎందుకు కూర్చున్నారు? చూడండి, నేను ఎలా మలినమైపోయాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరు కూడా మైలు పడిపోతారు. నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. మీరు ఇక్కడ కూర్చుని నన్ను అలా చూస్తూ ఉంటే గనక నేను అది అస్సలు తట్టుకోలేనేమో. నేను అసలు ఈ ఊరికి రాకుండా ఉండాల్సింది. నేనేమో మీకు ఇంకా మా నాన్నకి సేవ చేయడానికి వచ్చాను. కానీ ఈరోజు నా కారణంగా మీ పరువు పోయి ఉండేది. నేను అందరినీ చాలా ఇబ్బంది పెట్టేశాను. అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాను. నేను చాలా చెడ్డదాన్ని. అందుకే నాకెంత పెద్ద శిక్ష పడుతుంది. పెద్దమ్మ గారు, నాకు బాగా ఏడుపు వస్తుంది. ఎలా ఉందో తెలుసా? గట్టిగా ఏడవాలనుంది, బాగా ఏడవాలనుంది. కానీ ఇప్పుడు నాన్న ముందు ఏడవడం కూడా ఏడవలేను. నేను ఏడిస్తే ఆయన్నే తిట్టుకుంటారు. ఏ రోజు గనక మా అమ్మ నాతో ఉండుంటే నేను మా అమ్మ కొంగు పట్టుకుని బాగా ఏడ్చేదాన్ని. తన ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేదాన్ని. నా మనసు తేలికపరుచుకునేదాన్ని. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా.